హలో ఎవ్రీవన్, డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ సప్లీ కానీ రెగ్యులర్ కానీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈసీ వాళ్ళకి ఇది కోర్ సబ్జెక్ట్ ఈసీ 106. సో దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అలానే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అండ్ డివైజెస్ అది ఆల్రెడీ ఈసీడీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. M1 కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఈడీ ఇంగ్లీష్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దానిలో కూడా జాయిన్ అయితే ఫర్దర్గా అప్డేట్స్ అన్నీ పెడుతూ ఉంటాను అక్కడ కూడా. ఓకే, అండ్ ఒక్కసారి వీడియోని పాజ్ చేసి దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద వీడియో. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టోటల్ 7 యూనిట్స్ ఉంటే బ్లూ ప్రింట్ మనం చూసుకుంటే ఫస్ట్ యూనిట్ నుండి 2 షార్ట్స్ 1 ఎస్ఐ, సెకండ్ యూనిట్ నుండి 2 షార్ట్స్ 1 ఎస్ఐ, థర్డ్ యూనిట్ డెరివేషన్స్ ఉంటాయి ఇంపార్టెంట్, 1 షార్ట్ 2 ఎస్ఐస్. అండ్ అలానే ఫోర్త్ యూనిట్ నుండి 2 షార్ట్స్ 1 ఎస్ఐ, ఫిఫ్త్ యూనిట్ నుండి 1 సిక్స్త్ నుండి 1 సెవెంత్ నుండి 1 మీకు అర్థమైంది ఏంటంటే ఎస్ఐస్ టోటల్గా ప్రతి యూనిట్ నుండి 1 ఉంది, కాకపోతే థర్డ్ యూనిట్ ఒకటే 2 ఎస్ఐస్ వస్తాయి. ఓకే, సో దాన్ని చూసుకొని మనం గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎస్సేస్ మంచిగా అనిపించేవి, ర్యాండమ్ పిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనిపించే నేను మీతో షేర్ చేసుకుంటాను, జాగ్రత్తగా రాయండి. ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్కి 2 షార్ట్స్ వస్తే 1 ఎస్ఏ వస్తుంది. అందులో ఎస్ఏకి ఎక్కువ స్కోప్ ఉన్నది ఏంటంటే 1.5 ఎక్స్ప్లెయిన్ డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ అది. తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 1.15 ఎక్స్ప్లెయిన్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎస్ఐ, జాగ్రత్తగా ఆలోచించి రాయాలి, చదువుకోవాలి నీట్గా, అప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా తర్వాత వచ్చేసినప్పటికీ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టేట్ అని ఉంది చూసారా, 1.4 అది కూడా చూసుకోండి, షార్ట్కైనా పనికొస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్పిన ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఒకటి, స్టాటికలీ అండ్ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మాత్రం పర్ఫెక్ట్ ఎస్సేస్, అవి చాలా నీట్గా ఎక్కువసార్లు అడిగినవి మనకి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కెపాసిటెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ కెపాసిటెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్కి మీకు నీట్గా డయాగ్రామ్ వేసి సిరీస్లో ఉంటే కెపాసిటెన్స్ ఫైనల్ ఈక్వేషన్ ఏముంటుంది అండ్ ప్యారలల్లో ఉంటే ఏముంటుంది అని చెప్పి మీరు రాయాలి. ప్రాబ్లమ్స్ అడిగితే చెయ్యాలి, అందుకనే కెపాసిటెన్స్ ఇన్ సిరీస్కి కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్కి ఫైనల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అడిగినా మీరు చేయగలరు. ఇవి ఇంపార్టెంట్గా చదువుకోండి ఈ యూనిట్ నుండి ఎస్ఐస్. అండ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్రెడీ చెప్పాను మీకు, షార్ట్ కింద పనికొస్తుందని చెప్పది. అండ్ తర్వాత ఇంకా ఏంటి అంటే మీకు షార్ట్స్ డెఫినేషన్సే ఉంటాయి. డెఫినేషన్స్ అందులో ఏంటి అంటే అబ్సల్యూట్ పర్మియబిలిటీ అండ్ రిలేటివ్ పర్మియబిలిటీ 1.3. ఓకే, అవి డెఫినేషన్. అండ్ ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే మనకి అబ్సల్యూట్ పర్మిటివిటీ అండ్ రిలేటివ్ పర్మిటివిటీ ఒకటి, అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఈ 3 డెఫినేషన్స్ చదువుకోండి. టోటల్ 7 డెఫినేషన్స్ చెప్పాను, అవి షార్ట్స్, అండ్ 3 ఎస్ఎస్ చెప్పాను, అవి సరిపోతాయి. యూనిట్ 1 సెకండ్ యూనిట్లో కూడా బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇందులో ఏంటి అంటే మీకు అడిగేది ఎక్కువగా ఇక్కడ 2.5 2.6 ఉంది చూస్తారా, బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లోని ఏం లేదు, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. పైన యూనిట్లో ఎలాగైతే కెపాసిటెన్స్ చూస్తారో ఇందులోని రెసిస్టెన్స్ చూస్తారు, రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఆ రెండింటికి కూడా మీరు నీట్గా డయాగ్రామ్స్ వేసి దాని ఫైనల్ ఆర్ ఈక్వివలెంట్ ఏంటి ప్యారలల్లో ఉంటే లేదా సిరీస్లో ఉంటే ఏమవుతాయి, ఎడిషన్ అవుతాయి. సో అలా మీరు రాయాలి, అర్థమైందా? దానికి డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది చూసారా, అది ఇంపార్టెంట్ ఎస్ఏ, 2.5 and 6 కలిపి అడుగుతాడు, పెద్ద ఎస్ఏ కాబట్టి. ఓకే, అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే 2.4 స్టేట్ కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వరకు చదువుకోండి. అండ్ సమ్స్ వస్తే కరెంట్ డివిజన్ రూల్ మీద రావచ్చు, కాబట్టి మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దట్స్ ఇట్. థియరీ వరకు అయితే మాత్రం 2.4 2.5 2.6 చాలా ఇంపార్టెంట్. సమ్ వస్తే కరెంట్ డివిజన్ రూల్, అది మనం ఏం చేయలేం. ఓమ్స్లాని లిమిటేషన్స్ ఉన్నాయి చూసారా, ఓమ్స్లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్ షార్ట్స్లో అడుగుతాడు చాలాసార్లు, చాలా సింపుల్ అది. మీరు పెద్దగా యూనిట్ మీద ఇంపార్టెన్స్ ఏం లేవు, అంటే ఉన్నవన్నీ ఇంపార్టెంటే ఇందులో, ఎందుకంటే యూనిట్లో 1 ఎస్ఏ వస్తుంది, 2 షార్ట్స్ వస్తున్నాయి, కానీ ఉన్న కాన్సెప్ట్స్ కూడా చాలా తక్కువ. ఎన్ని ఉన్నాయి చూసారా, 8 ఉన్నాయి. అందులో మీరు మినిమం 5 అయినా చదవాలి టు గెట్ గుడ్ మార్క్స్, అర్థమవుతుందా? ఖచ్చితంగా చదవాలి. థర్డ్ యూనిట్ ఏసీ ఫండమెంటల్స్లోని 3 డెరివేషన్స్ ఉంటాయి, డెరివేషన్స్ అవి చూపిస్తా చూడండి. ఇక్కడ 3.1 చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ
త్రూ ప్యూర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ విత్ వెక్టార్ డయాగ్రామ్స్. ఏదైనా అడగొచ్చు, డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ 3 చదవాలి, దానిలో ఆప్షనల్ తీసుకోకండి. ఇవి 3 క్వశ్చన్లు. అది ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ త్రూ ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ వెక్టార్ డయాగ్రామ్స్తో సహా. కాబట్టి ఏదైనా అడగొచ్చు, 3 చదవాలి. 1 ఎస్ఏ డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్ ఇది. 3.1 నుండి మ్యాక్సిమం అడుగుతాడు. ఓకే. అండ్ తర్వాత ఇంకా ఏంటి అంటే ఇందులోని మీకు ఎక్స్ప్లెయిన్ సిరీస్ ఆర్ఎల్, ఆర్సీ అండ్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అని ఉంది చూసారా, ఆ 3 కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఇందులో మీరు తీసుకోవడానికి లేదు. ఓకే. ఎందుకంటే ఈ యూనిట్ అనేది అలాంటిది. మీరు ఏమైనా మిస్ చేస్తే ఆ మిస్ చేసిన దాని నుంచి అడుగుతాడు. ఎందుకంటే 3 కలిపి ఉంటాయి ఒకే దాంట్లో. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ ఆర్ఎల్, ఆర్సీ సర్క్యూట్స్ అన్నాడు అనుకోండి, కానీ మీరు ఓన్లీ ఆర్ఎల్సీ మాత్రమే చూసుకుంటే అనవసరంగా పోతుంది. అందుకే 3.1, 3.7 పక్కా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చెయ్యాలి ఆన్ ఆర్ఎల్ అండ్ ఆర్సీ సర్క్యూట్స్. ఓకే. ఆర్ఎల్ అండ్ ఆర్సీ సర్క్యూట్స్ మీద ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. లేదంటే ఈ యూనిట్లో స్కోర్ చేయడం కష్టం. ఒకటే ఎస్ఏ, 2 ఎస్ఏస్ వస్తాయి కాబట్టి 3.1 నుంచి వచ్చిన ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ మీద మీరు మంచిగా పట్టు తెచ్చుకొని నీట్గా ఎక్స్ప్లెనేషన్స్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ చేయండి. షార్ట్స్ విషయానికి వస్తాయి. ఇందులో షార్ట్స్ మీకు అడ్మిటెన్స్ అంటే ఏంటి, ఇంపెడెన్స్ అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అర్థమవుతుందా? అండ్ డిఫైన్ క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ కాయిల్, ఇవి డెఫినేషన్స్. తర్వాత యూనిట్ 4 ట్రాన్స్ఫార్మర్స్. 4.1 వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ ద 4.7 ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? 4.1 అండ్ 4.7 చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐస్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకొక ఎస్ఐ చెప్తాను నేను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంది కదా, అందులో పొటెన్షియల్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ రాయండి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి మీకు అడిగితే ఏదైనా 2 తీసుకొని రాయండి. పొటెన్షియల్, కరెంటు, ఈ 2 కూడా ఇంపార్టెంటే. పొటెన్షియల్ కరెంట్ లేదా కరెంటు ఐసోలేషన్, ఈ 2 మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే. అందుకే అట్లీస్ట్ ఒక 2 ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్గా అడగకపోయినా ఇలా అడిగితే మీరు ఏదో ఒకటి రాయడానికి ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? ఫస్ట్ మాత్రం 4.1, 4.7 చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకేదైనా. షార్ట్స్ విషయానికి వస్తే 4.3 ఒకటి, అండ్ అలానే నెక్స్ట్ వచ్చి 4.6 ఒకటి. ఇవి షార్ట్స్ కింద ప్రిపేర్ అవ్వండి. మోటార్స్లో ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ డీసీ మోటార్ 5.1. ఓకే. సెకండ్ వచ్చేసినప్పటికీ 5.7, 5.8. ఓకే. ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. చాలు, ఇవి చదువుకుంటే సరిపోతుంది. డీసీ మోటారు, డీసీ సిరీస్ మోటార్, డీసీ షంట్ మోటార్కి డిఫరెన్సెస్ అర్థమవుతుందా? డిఫరెన్సెస్ ప్రిపేర్ అవ్వాలి ఫర్ షార్ట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. మెజరింగ్ అండ్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో మీరు పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ 6.2 అదొకటి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. 6.3 ఒకటి ప్రిపేర్ అవ్వాలి. అండ్ 6.8 ఒకటి ప్రిపేర్ అవ్వాలి. 6.2, 6.3, 6.8 ఇంపార్టెంట్ ఎస్ఎస్, 3 ఎస్ఎస్. షార్ట్స్ విషయానికి వస్తే ఐడియల్ వోల్ట్ మీటర్కి, ఐడియల్ అమ్మీటర్కి క్యారెక్టరిస్టిక్స్ షార్ట్ కింద ప్రిపేర్ అవ్వాలి. తర్వాత యూజ్ ఆఫ్ అనలాగ్ డిజిటల్ మల్టీమీటర్స్ అది పక్కన పెట్టండి. 6.4 చదువుకోండి. 6.1 అండ్ 6.4 చాలా ఇంపార్టెంట్ షార్ట్స్. 6.2, 6.3, 6.8 ఎస్ఎస్ పక్కా ప్రిపేర్ అవ్వాలి అవి. బట్ 6.2 అండ్ 6.8 అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్. ముందు టైం ఉంటే ఆ 2 ఫస్ట్ క్లియర్ చేసుకోండి. 7th యూనిట్ బ్యాటరీస్, ఇదే లాస్ట్ యూనిట్. డిఫైన్ ద టర్మ్స్ సెల్ అండ్ బ్యాటరీ, అది అలాగే షార్ట్ కింద ప్రిపేర్ అవుతారు. ఇక్కడ బ్యాటరీస్లోనే మీకు 7.8 ఒకటి ప్రిపేర్ అవ్వండి బాగా. ఓకే. 7.8 చాలా బాగా ప్రిపేర్ అవుతారు. అండ్ 7.4 ఒకటి సరిపోతుంది. అండ్ 7.5 అనేది షార్ట్కి ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్.